స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుకున్న పని టైంకి జరగడం లేదా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. గనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. 3వ అధ్యాయము 1వ వచనము. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నానికి సమయము కలదు. స్నేహితులారా, సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ కాలంలో అన్ని పనులు క్షణాల్లో జరిగిపోతూ ఉన్నవి. దేనిని గూర్చి ఎదురు చూడాల్సినటువంటి అవసరత లేదు. ఇలాంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందినటువంటి యుగంలో ఏదైనా పని మనం అనుకున్నంత త్వరగా కావట్లేదనుకోండి, స్పీడ్గా జరగడం లేదనుకోండి, మనము చాలా వేదనకి, నిరాశ, నిస్పృహలకి, ఒత్తిడికి లోనవుతూ ఉంటాం. ఉదాహరణకి ప్రమోషన్ విషయం కానివ్వండి, వ్యాపార విషయం కానివ్వండి, ఏదైనా నిర్మాణ విషయం కానివ్వండి, ఏదైనా విషయం కానివ్వండి, సమయానికి జరగకపోతే విపరీతమైనటువంటి ఒత్తిడికి, వేదనకి లోనయ్యేటటువంటి వారంగా ఉంటాం. అపజయాలు కలుగుతూ ఉన్నా కూడా అదే టెన్షన్కి మనము లోనవుతూ ఉంటాం. ఎందుకనంటే మనందరి జీవితాలలో అన్ని పనులు కూడా క్షణాలలో జరిగిపోవాలి అనే ఆధోరణిలోనే జీవించేటటువంటి వారంగా ఉన్నాం. అలా జరగకపోతే మనము తట్టుకోలేకపోతూ ఉన్నాం. అలాగునే స్నేహితులారా, ఇటువంటి కార్యమైన దేవుడు నియమించినటువంటి కాలము, దేవుడు నియమించినటువంటి సందర్భాన్ని గమనించినట్లయితే ఏ కార్యము జరగడానికైనా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని, సందర్భాన్ని నియమించినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆ పని ఆ సమయాన్ని అనుసరించి, సందర్భాన్ని అనుసరించి అది జరిగేటటువంటిదిగా ఉండినది. ఉదాహరణకి ఇప్పుడు చూడండి స్నేహితులారా, ఎండాకాలంలో వానకాలం రావాలనంటే రాదు. ఎండాకాలము అయిపోవాలి, ఆ తర్వాతనే వానకాలము కలిగేటటువంటిదిగా ఉంది. దానికి కొంత సమయము పట్టేటటువంటిదిగా ఉంది. ఆ సత్యాన్ని మనం గ్రహించి నిజమే ఈ కార్యం ఈరోజు జరగలేదని నిరాశపడక, వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకొనక, లేక దగ్గరి వారిని దూరపరచుకోక, ఆత్మహత్యలు లాంటివి చేసుకోక, దేవుని సమయము కలిగినప్పుడు ఆ కార్యము నెరవేరుతుందని దేవుని యొక్క కృపకు మన జీవితంలో మనము అప్పగించుకోనాలి. స్నేహితులారా, ఎంత డబ్బున్నా, ఎంత పరపతి ఉన్నా, ఎన్ని వనరులున్నా రోమ్ నగరాన్ని ఒక్క రోజులో మనము నిర్మించలేం కదండి. దాని సమయానుకూలంగానే దాన్ని నిర్మిస్తాం కదండి. ఆ ఆలోచన విధానము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనం ఎంత తొందరపడినా, ప్రయత్నాలు జరిగించినా కొన్ని పనులు
వాటి వాటి సమయాన్ని బట్టే జరుగుతాయి. కనుక మనం నిరీక్షించేటటువంటి వారంగా ఉండాలని. నల్ల వెంట్రుకను వెంటనే మనము తెల్లగా చేయలేము, తెల్ల వెంట్రుకను నల్లగా చేయలేము. వాటి సమయాలను, కాలాన్ని, సందర్భాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించుచు మన జీవితంలో మనము ముందుకు సాగేటటువంటి వారుగా ఉండాలని. అయ్యో ఇది జరగలేదని, ఇది ముగించబడలేదని, ఇది నెరవేరలేదని నిరాశ నిస్పృహలు కలిగి జీవించకూడదు అని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నిజమేనయ్యా, అనేక పనులు, బాధ్యతలు మా ముందు ఉండినప్పుడు వెంటనే అవి ముగించబడాలని, వెంటనే వాటి ఫలములను మేము అనుభవించాలని ఆశించేటటువంటి వారంగా ఉన్నాం. అయితే నిజమైన దేవుడవు, లోక రక్షకుడవు, ప్రతిదానిని సమయానుకూలంగా మేలుకరంగా జరిగించే దేవుడవు గనుక మీ మీద ఆధారపడి ఇటు కార్యంలో యందు పాలు పంపులు పొందుటకు మీ ఆధిక్యత, దీవెన మాకు అనుగ్రహించుమని ఈ ప్రార్థనల యందు ఏకీభవించుచున్న బిడ్డల మొరలను ఆలకించి వారి కొరతలను, సమస్యలను, భారములను తొలగజేసి నెమ్మదిని అనుగ్రహించి కాపుదల ప్రసాదించుమని క్రీస్తు పేరట వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడయుండునుగాక. ఆమెన్.